క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా, అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి. టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఉండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్, అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవి గారు,